అసలే కేసీఆర్ కు సెంటిమెంట్లు ఎక్కువ, పట్టింపులు అంతకంటే ఎక్కువ. లక్కీ నెంబర్, లక్కీ ఆల్ఫాబెట్ల ప్రకారం పనిచేస్తుంటారు. చాలా మంది తమకు కలిసి రావాలని పేర్లలో స్వల్ప మార్పులు చేసుకుంటుంటారు. ఇప్పుడు భారత రాష్ట్ర సమితికి కూడా ఆ అవసరం వచ్చిందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఓవైపు పార్టీ పేరు మార్పుతో దశ తిరుగుతుందన్న నమ్మకంతో ఉంటూనే ఇంకోవైపు ఫిరాయింపులపై సమాధానాలు చెప్పుకోలేక తడబడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. రెండు 2014లో తెలంగాణ తామే తెచ్చామని, అధికారం తమకే కట్టబెట్టాలని, ఉద్యమ పార్టీ తమదే అని, ఉద్యమ నేతలంతా నాటి టీఆర్ఎస్లోనే ఉన్నారని ప్రచారం చేసి కేసీఆర్ గెలిచారు. సీన్ కట్ చేస్తే 2019లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉండగా ముందస్తుకు వెళ్లారు గులాబీ బాస్. దీంతో 2018లోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అప్పుడు టీడీపీ, కాంగ్రెస్ పొత్తు పెట్టుకుని తెలంగాణలో పోటీకి దిగాయి. దీంతో కేసీఆర్కి భారీ అస్త్రం దొరికినట్టయింది. కాంగ్రెస్ ని గెలిపిస్తే ఆ ముసుగులో చంద్రబాబు తెలంగాణపై పెత్తనం చెలాయిస్తారని, మళ్లీ ఆంధ్రా పెత్తనం తెలంగాణకు అవసరమా అని సుడిగాలి ప్రచారాలు చేసి సెంటిమెంట్ అస్త్రంతోనే రెండోసారి గెలిచారు. ఇక మూడోసారి ఆ అస్త్రానికి అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే పార్టీ పేరు నుంచి తెలంగాణ పదాన్నే తీసేయడంతో జనానికి ఏం చెప్పినా, ఎంత చెప్పినా చెవులకి ఎక్కలేదు. అదే సమయంలో నాటి ప్రతిపక్షాలు కూడా కేసీఆర్ని, ఆ పార్టీని కార్నర్ చేశాయి. తెలంగాణ పేరు తీసేసి పేగుబంధం తెంపుకున్న పార్టీకి మాట్లాడే అర్హత ఎక్కడదని ప్రశ్నించి విక్టరీ కొట్టాయి. ఇటీవలే సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ ఒక మాట అన్నారు. ఒకప్పుడు సెంటిమెంట్ పనిచేసిందని, అయితే ఆ సెంటిమెంట్ తాత్కాలికమేనని, ఎప్పటికీ ఉండాల్సిన అవసరం లేదని అన్నారు. ఆ సెంటిమెంట్ని కేసీఆర్ ఉపయోగించుకున్నా ఎప్పటికీ పనిచేయదని గుర్తు చేశారు. మొన్నటికి మొన్న రేవంత్, చంద్రబాబు మీటింగ్ టైంలోనూ సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నాలు జరిగాయని ఫైర్ అయ్యారాయన. ప్రజలు విడిపోలేదు, భౌగోళికంగా రాష్ట్రాలు విడిపోయినాయి. దాన్ని పరిష్కారం చేసుకోవడం పెద్ద కష్టమేం కాదు. కానీ అంతకుముందు ఏం చేశారంటే కేసీఆర్ ఒక పక్కన ఆ సెంటిమెంట్ పోతే మనకు ఉండదు కాబట్టి దాన్ని అట్టే కంటిన్యూ చేయాలని ప్రయత్నించారు. జగన్మోహన్ రెడ్డి ఇంకా ఇద్దరు కలుసుకొని వాళ్ళు ఒకరొకరు పొగుడుకుంటా కూర్చున్నారు. పరస్పర మర్దన అందువల్ల దాని జోలికి పోలే. ఆయనేమో అట్లా ఉన్నాడు, ఈయనేమో మా హక్కులు మాకు కావాలి, మా సంబంధించి కావాలనిపిస్తుంది. జగన్ అడగలే. ఓవైపు సెంటిమెంట్ చుట్టూ మ్యాటర్ తిరుగుతుండగానే ఫిరాయింపుల విషయంపై బీఆర్ఎస్ నేతలు తడబడుతున్నారు. గతంలో అన్ని పార్టీల ఎమ్మెల్యేల్ని కలుపుకుని ఆయా పార్టీల శాసనసభా పక్షాల్ని విలీనం చేసుకున్న సంగతిని గుర్తు చేస్తున్నారు. వీటిపై గట్టిగా కౌంటర్ ఇచ్చుకోలేక తడబడుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. అసలు ఫిరాయింపుల్ని మొదలుపెట్టిందే కాంగ్రెస్ అని కేటీఆర్, హరీష్ రావు ఎదురు దాడికి దిగుతున్నారు. ఎమ్మెల్యేలు పోతే నష్టమేమీ లేదంటున్నారు. ఒక ఎమ్మెల్యేని తీసుకొని ఇంకో పార్టీలో చేర్చుకోవాలి అంటే యాంటీ డిఫెక్షన్ లా అనేది లా ఆఫ్ ది ల్యాండ్. ఆ లా ఆఫ్ ది ల్యాండ్ మేము చెప్పట్లా, సుప్రీంకోర్టు 3 జడ్జ్ బెంచ్ చెప్పింది, 5 జడ్జిల బెంచ్ కూడా చెప్పింది. వాళ్ళు మేము అనేది ఏంటంటే ఆయారాం గయారాం నుండి పోచారం దాకా వచ్చింది కథ. మరి ఇంకా తెలంగాణ ప్రజలు తేల్చాలి ఇప్పుడు. ఎందుకంటే మీరు చేయలేదా అని అడిగారు కృష్ణారావు గారు. నేనేం చెప్పాను ఆయనకి, విలీనానికి పార్టీ ఫిరాయింపుకి తేడా మనం తెలుసుకోవాలి. విలీనం అంటే 3/2 మంది కనుక ఒప్పుకుంటే అది విలీనం, అది చట్టబద్ధం, దానిలో ఎవరేం చేయలేరు. కానీ నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది ఏంటి, 38 మంది ఎమ్మెల్యేలు, 7 ఎమ్మెల్యేలు ఎవరి పార్టీకి వారు ఎప్పటికప్పుడు మారారు. అందులో ఒక ఆయన మా పార్టీ టికెట్ మీద ఎమ్మెల్యేగా గెలిచి ఇవాళ ఎంపీగా పోటీ చేశారు కాంగ్రెస్ టికెట్ నుంచి. కాబట్టి ఇంతకంటే ఓపెన్ అండ్ షట్ కేసు ఏముండదు. తెలంగాణ ముఖ్యమంత్రి గారి మనసులో ఏమున్నా, రాహుల్ గాంధీ గారు ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చినా వాస్తవం ఏంటంటే ఇది చట్టసమ్మతం కాదు, చట్టబద్ధం కాదు, రాజ్యాంగబద్ధం అంతకంటే కాదు. కాబట్టి మేము ఢిల్లీలోనే కొట్లాడతాం. ఏ రాహుల్ గాంధీ గారు అయితే రాజ్యాంగాన్ని పట్టుకొని పోజులు కొడతారో ఆయనకు కూడా రాజ్యాంగం కాపీ పంపించి ఆయన కూడా చెప్తాం, చదువుకోండి బాబు అప్పుడప్పుడు. మ్యాటర్ అక్కడితో ఆగలేదు. కొన్ని విషయాల్లో తాము తప్పు చేశామని, ఓట్లు వేయలేదని, ప్రజల్ని తప్పుపట్టడానికి లేదంటూ సమాధానపరుచుకునే ప్రయత్నం చేశారు కేటీఆర్. ఓడిపోవడం తమ స్వయంకృతాపరాధమే అని అంటున్నారు. కొన్ని విషయాల్లో తమ వైఖరి మార్చుకోవాల్సిందని కేటీఆర్ చిట్చాట్లో కామెంట్ చేశారు. తమ యాటిట్యూడ్ మారలేదని, గతంలో అదే యాటిట్యూడ్తో గెలిచామంటూనే కర్ణుడి చావుకి 100 కారణాలున్నట్టు తమ ఓటమి కూడా అలాంటిదేనని ఓటమి భారాన్ని తగ్గించుకునే ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అటు ఫిరాయింపులు తమ పార్టీకి మేలు చేయలేదని మాజీ మంత్రి హరీష్ రావు కూడా చిట్చాట్లో చెప్పుకొచ్చారు. గతంలో తమ పార్టీలోకి వచ్చి చేరిన వారిలో 10 మంది ఓడిపోయారని గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతామని తామెప్పుడూ చెప్పలేదని చెప్పడం ద్వారా ఫిరాయింపుల్ని ఆపాలని కాంగ్రెస్కు పరోక్షంగా సిగ్నల్స్ ఇచ్చే ప్రయత్నం చేశారు.
సో ఓవరాల్గా ఓటమికి రకరకాల కారణాలు వెతుక్కుంటూనే ఫిరాయింపులపై సమాధానాలు చెబుతున్నారు. నేతల ఫిరాయింపుల్ని ప్రోత్సహించిన ఘనత బీఆర్ఎస్దేనని కౌంటర్ ఇస్తున్నారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. గత 10 ఏళ్లు ఎమ్మెల్యేల్ని ఇష్టం వచ్చినట్టు చేర్చుకుని ఇప్పుడు స్టోరీలు చెబుతున్నారంటూ మండిపడుతున్నారు. గతంలో ఎమ్మెల్యేల్ని కేసీఆర్ ఏనాడైనా కలిసేవారా అని నిలదీశారు. అందుకే అన్కండిషనల్గా ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతున్నారని అన్నారు. నిజానికి యాంటీ డిఫెక్షన్ లా తీసుకొచ్చిందే కాంగ్రెస్ అని గుర్తు చేస్తున్నారాయన. అంతేకాదు గల్లీల్లో ముఖం చెల్లక ఢిల్లీలో ఎందుకు తిరుగుతున్నారని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఏ పార్టీలో గెలిచిన వాళ్ళు ఆ పార్టీలో ఉండాలన్న ఆలోచనతో ఒకప్పుడు డిఫెక్షన్ లాస్ తీసుకురావడం జరిగింది. వాటిని టోటల్గా భారతదేశంలో 2014 తర్వాత భారీ ఎత్తున తుంగలోకి దొక్కినటువంటి పార్టీలు అంటే బీజేపీ మరియు బీఆర్ఎస్ పార్టీ గతంలో 10 ఏళ్ల పాలనలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడమే కాకుండా ప్రజాస్వామ్యంలో ఎన్నికల ద్వారా గెలిచినటువంటి లీడర్లను వెనకటి ఎప్పుడైనా ఏదైనా ఓటింగ్లు అవసరం ఉంటే లీడర్లతో మాట్లాడంగా లీడర్ల ఓటింగ్లో బిల్లులు పాస్ చేయనీక పక్క పార్టీలతో చర్చలు చేయంగా చూసినాము, పార్టీలలో చేర్చుకోగా చూడలే. అది తీసుకొచ్చిన సంస్కారము సంస్కృతి మొదలుపెట్టిందే భారతదేశంలో మహానాయకుడు కేసీఆర్ గారు. ప్రజాస్వామ్యంలో మ్యాజిక్ నెంబర్ దాటినాక కూడా పార్టీలకు భయభ్రాంతులకు గురి చేసి జాయిన్ చేసుకున్నటువంటి ప్రక్రియ బీజేపీ బీఆర్ఎస్దే. మొత్తంగా అటు పార్టీ పేరు మార్పు, ఇటు ఫిరాయింపుల విషయంలో కేసీఆర్ తన తప్పు సరిదిద్దుకునేందుకు సిద్ధంగా లేరా అన్న ప్రశ్నల్ని కాంగ్రెస్ వినిపిస్తోంది. ప్రశ్నలకు జవాబులివ్వలేని పరిస్థితుల్లో గులాబీ దళం మొత్తం హ్యాండ్సప్ చేసేసింది. For more videos like this, subscribe Big TV channel.